నమస్కారం అండి. నా పేరు సంగన మంగారావు, బీఎస్పీఎస్ అధ్యక్షుడిని. ఈ రోజుని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డదో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడినందుకు, అదేవిధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కూటమి ప్రభుత్వం అయిన తర్వాత, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మా అభ్యర్థులు నెగ్గిన తర్వాత ముమ్మడివారం నియోజకవర్గంలో ముఖ్యంగా మా దాట్ల సుబ్బరాజు గారు, అదే కాకినాడ నియోజకవర్గంలో మా వనమాడ వెంకటేశ్వరరావు గారు, అలాగే మా పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి గారు నెగ్గితే మేము ఆల్రెడీ పాదయాత్ర చేస్తామని కూటమికి ఈ రోజున మేమందరూ కూడా కూటమి వస్తే పాదయాత్ర కాకినాడ చేస్తామని చెప్పేసి మొక్కుకున్నామండి. ఈ ప్రక్రియ భాగంగా ఈ పాదయాత్రని కాకినాడ శక్తిపీఠ ఓంశక్తి బంగారం తల్లి శక్తిపీఠం నుంచి మేము ఈ రోజుని పాదయాత్ర కొనసాగించామండి. కూటమి ప్రభుత్వంపై అమ్మవారి గుడి ఏదైతే ఓంశక్తి బంగారం తల్లి లంకలో ఐపోలవరం మండలం గుర్తుంది గోగులం శివారున ఉన్న ఓంశక్తి బంగారం లంకలో అమ్మవారి గుడిని ఈ ప్రభుత్వం కూల్చబట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఆకురౌడీలతో ఈ కూర్చి నిరుపేదల భూములు, బీసీఎస్ ఎస్టీ మైనారిటీ భూముల్ని పారిశ్రమాలకి కట్టబెడదామని చెప్పేసి కుంభక్కు చేశారు. ఎలాగైతే అమ్మవారి గుడిని పాతాళానికి దొక్కారో అదేవిధంగా ఈయన ప్రభుత్వం పాతాళానికి పోవాలని మేము అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రక్రియ భాగంగా కాకినాడ నుంచి సుమారు మేము ఇప్పుడు ఓంశక్తి బంగారమ్మ లంకకి ఓంశక్తి బంగారమ్మ తల్లి ఆలయాన్ని మేము దర్శించుకోవడానికి పాదయాత్ర ప్రకారంగా వెళ్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మా అభ్యర్థులు విజయాన్ని కొనసాగించారో, విజయకేతం ఎగరేస్తారో, భారీ మెజారిటీతో నెగ్గటం ముమ్మడివారం కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి మా సమస్య కూడా అక్కడి నుంచి కాబట్టి మా గౌరవనీయులైన మా దాట్ల సుబ్బరాజు గారు, అదేవిధంగా మా గౌరవనీయులైన వనమాడ వెంకటేశ్వరరావు గారిని ముందుగా మేము తెలియపరుస్తూ ఆయన విజయానికి సంకేతాలు ఎగరేస్తేనే మేము ముందుగా మొక్కుకోవడం జరిగింది. పేద ప్రజలందరూ బీసీఎస్ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ రోజుని ఈ పాదయాత్రకి కొనసాగాం. కోతలేరు దూరంలో అందరూ కూడా ఎదురున్న గ్రామాల్లో అందరూ కూడా కథనం చేస్తుంది. సుమారు 1500 మంది ఈ పాదయాత్రను కొనసాగించడానికి మేము అందరూ కలిపి మా ఒక ఓంశక్తి బంగారమ్మ తల్లి జనసంఖ్య సంఘం ఆధ్వర్యంలో వెళ్ళడానికి ముందుకి కొనసాగించుకోవడానికి అందరం నిర్ణయించుకున్నాం. అదే ప్రక్రియ భాగంగా భక్తి శ్రద్ధలతోటి ఈ రోజున మేము అందరం కూడా ముందుకెళ్ళటం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకి మేము ఈ రోజుని అమ్మవారి దర్శనానికై కాకినాడ ఓంశక్తి బంగారమ్మ తల్లి పీఠం నుంచి మేము దర్శించుకుని అక్కడ కొబ్బరికాయ కొట్టి మొత్తంగా మేము పాదయాత్ర కొనసాగించాం. సుమారు 50 కిలోమీటర్లు భయపడి అమ్మవారి జాతరకు దర్శనానికి మేము అందరూ కూడా వెళ్తున్నాం. రానున్న రోజుల్లో కూడా అమ్మవారి జాతరను కూడా చేయడానికి కూడా నిశ్చయించుకుని అమ్మవారి గుడిని కూడా ప్రత్యేకించుకోండి, మా అభ్యర్థిని కూడా అమ్మవారి ఆలయానికి కూడా తీసుకొస్తామని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియబడుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.